సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక గొప్ప వ్యక్తి, గొప్ప మాస్టర్ మనతో ఉన్నారు. ఆయన కిరణ్ అన్మోల్ శెట్టి గారు, క్యూఎల్యు ఆచార్యులు మరియు పూర్వజన్మ ప్రతిగమన ఫెసిలిటేటర్. ఆయనకి యాంకిలైజింగ్ స్పాండియాలిటీస్ అనేటువంటి ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడి ఎన్నో సంవత్సరాలు మెడికేషన్ తీసుకొని అది నయం కాక అసలు ఆనందం ఎక్కడుంది అని ఒక అన్వేషణ మొదలుపెట్టారు. ఆ అన్వేషణలో పిరమిడ్ వ్యాలీ బెంగళూరులో ఆయనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరియు డాక్టర్ కొండవీటి న్యూటన్, డాక్టర్ న్యూటన్ లక్ష్మి గారిల పరిచయం అయ్యింది. ఆ రోజు అక్కడ పిరమిడ్లో ధ్యానం చేసి ఆయన అనారోగ్య సమస్యను నయం చేసుకున్నారు మరియు పూర్వజన్మ స్మృతులను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. సో ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకున్నారు, ఈ యొక్క మార్గంలో నేను ముందుకు వెళ్ళాలి అని. ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, కానీ ఆధ్యాత్మిక మార్గాన్ని తెలుసుకొని ఇందులో ఎంతగానో సేవ చేస్తున్నారు. కళల మీద ఆయనకున్నటువంటి ఆసక్తితో కళల మీద పరిశోధన చేసే ఒక యుఎస్ సంస్థలో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ స్టడీ ఆఫ్ డ్రీమ్స్ అనేటువంటి సంస్థలో ఆయన బోర్డు మెంబర్గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సో ఈరోజు అంతర్గత ఉగాది మన స్వస్థితిని చేరుకోవడం ఎలా అనేటువంటి ఒక గొప్ప అంశం మీద మనకి ఆయన దివ్య జ్ఞానాన్ని అందించడానికి వచ్చారు. ఆయన్ని ఆహ్వానిద్దాము. దాని ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది. అందరికీ నమస్కారం అండి. పత్రిజీకి నమస్కారం. నా పేరు రాము. మాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర ఎండగండి అనే చిన్న విలేజ్. ఆ విలేజ్లో వ్యవసాయ క్షేత్రంలో 20 సెంట్లు స్థలం పొడిచి 21x21 పిరమిడ్ నిర్మాణం జరిగింది. అది కేవలం పిరమిడ్ మాత్రమే కాకుండా పిరమిడ్ ధ్యాన విశ్వ ఆశ్రమం. పేరు వచ్చేసి పత్రిజీ పిరమిడ్ ధ్యాన విశ్వ ఆశ్రమం. సో అది రేపు 25వ తారీఖు సంత సదానందగిరి మహారాజ్ వారి యొక్క స్వహస్తాల మీద ఇనాగ్రేట్ జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాం, తప్పకుండా మీ అందరూ రావాలని చెప్పి మరీ తెలియజేస్తున్నాం. సో కిరణ్ సార్ ఒక ప్రత్యేకత ఏంటంటే, ఆయన ఏ క్లాస్ తీసుకున్నా, ఏ సెషన్ తీసుకున్నా, ఏ వర్క్షాప్ తీసుకున్నా కూడా అక్కడున్న అందరి హృదయాలు ప్రేమతత్వంతో నింపేస్తారు. ఈ మాట నేను చెప్తున్నాను అనకండి, క్లాస్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ మీరే చెప్తారనమాట, ఆ అనుభూతి చెందుతారు. కాబట్టి కిరణ్ సార్ని ఘనంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. వెల్కమ్ సార్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా పాదాభివందనాలు. నా గురువులైన డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు, డాక్టర్ లక్ష్మీ న్యూటన్ గారు, వారు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు. నాకు నా తల్లిదండ్రులు ఈ భౌతిక దేహానికి ఇచ్చారు. నా గురువులు న్యూటన్ గారు, లక్ష్మీ గారు నా ఆధ్యాత్మిక జీవితానికి జన్మనిచ్చారు. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ఒక దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానక్షేత్రము. ఇది వికారాబాద్ జిల్లా, హైదరాబాద్ దగ్గరలో ఉంది. అక్కడకు మీరందరూ విచ్చేసి మీరు కూడా ఈ ఆత్మజ్ఞాన క్షేత్రాన్ని అనుభూతి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకొని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించిన వశిష్ఠ గౌతమి పిరమిడ్ టీం అందరికీ, ముఖ్యంగా ఆత్మమిత్రులు సూరారెడ్డి గారికి నా అభినందనలు. ఇంత చక్కటి ఇనిషియేటివ్, ఇంత చక్కటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు ఈ టీం అందరూ కలిసి. ఈరోజు మనము ఒక చక్కటి టాపిక్ గురించి తెలుసుకుంటాము. మన అంతరంగంలోకి ప్రయాణం చేస్తాము. ఈరోజు అంతర్గత ఉగాది. మనము ఉగాది సందర్భముగా ఈ చక్కటి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. కానీ ఈ ఉగాది యొక్క అంతరార్థం ఏంటి? మనం ఎందుకు ఉగాది సెలబ్రేట్ చేసుకోవాలి? అసలు నిజమైన ఉగాది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ప్రతి సంవత్సరం ఉగాది వస్తుంది, మనకి గుర్తు చేయడానికి వస్తుంది అన్నమాట. ఏం గుర్తు చేయడానికి వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి.
మన పండగలన్నిటికీ ఆధ్యాత్మిక విశిష్టత ఉంటుంది. ఎంతో గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఈ పండగల్లో పెట్టారు. మనము ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక 2 నిమిషాలు ధ్యానం సాధన చేద్దాము. మీరు చక్కగా కళ్ళు మూసుకొని సుఖాసనంలో కూర్చొని మీ శ్వాసను గమనించండి. ప్రస్తుత క్షణంలోకి రండి. ఒక 2 నిమిషాలు మన ఆత్మస్థితికి, మూల చైతన్య స్థితికి మనము అనుసంధానం కావాలి. మన మనసు ఎప్పుడు బాహ్యంలో తిరుగుతూ ఉంటుంది. ఈ మనసుని శ్వాసపై ధ్యాస ద్వారా మనము ప్రస్తుత క్షణంలోకి తీసుకొని వస్తాము. మీ మనసునంతటిని ప్రస్తుత క్షణంలోకి తీసుకొని వస్తున్నారు. మీ శరీరము, మనస్సు ఇప్పుడు 2 ఒకటవుతున్నాయి. మీ హృదయంలోకి తీసుకొని వస్తోంది, మీ శరీరంలోకి తీసుకొని వస్తోంది. పూర్తిగా మీరు ప్రస్తుత క్షణంలో ఉన్నారు. ఈ క్షణంలో మీ శరీరము, మనస్సు, ఆత్మ చైతన్యము అన్నీ అనుసంధానం అవుతున్నాయి. మీ మనస్సుని మొత్తం ఖాళీ చేస్తున్నారు. మీ మనస్సు పూర్తిగా శూన్యమవుతోంది, ఖాళీ అవుతోంది. ఈ స్థితిలో మీరు అలానే కొనసాగుతున్నారు. మన మనస్సు ఎప్పుడైతే ఖాళీ అవుతుందో అప్పుడు మాత్రమే వెలుగు ప్రవేశిస్తుంది, దివ్యమైన జ్ఞానము మనలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీరు ఇదే స్థితిలో కొనసాగుతూ నిదానముగా కళ్ళు తెరవచ్చు. ఎక్సలెంట్. ఇప్పుడు మనము అంతర్గత ఉగాది, ఉగాది అనే పేరులో 2 పదాలు ఉన్నాయి. యుగ ప్లస్ ఆది అంటే ఒక కొత్త యుగానికి ఆది అంటే కొత్త ప్రారంభము. ఈ కొత్త ప్రారంభము అంటే కేవలం కొత్త సంవత్సరం యొక్క ప్రారంభం అని కాదు. కొత్త యుగము అని ఎందుకన్నారు? యుగం ఎప్పుడు వస్తుంది అంటే ఒక రెవల్యూషన్ వచ్చినప్పుడే కొత్త యుగం వస్తుంది. ఒక సమూలమైన మార్పు వచ్చినప్పుడే కొత్త యుగం అనేది సాధ్యమవుతుంది. ఒక లోతైన పరివర్తన వచ్చినప్పుడు మాత్రమే కొత్త యుగం అనేది సాధ్యమవుతుంది. సో యుగాది అంటే కొత్త సంవత్సరం అని కాదు, ఒక సరికొత్త జీవితము అని, ఒక సరికొత్త ప్రారంభము అని అర్థం. ఈ సరికొత్త ప్రారంభము మనందరము చేసుకోవాలి అని ప్రతిసారి మనకి గుర్తు చేయడానికి ఉగాది వస్తుంది. అటువంటి ఉగాది పండగని వశిష్ఠ గౌతమి పిరమిడ్లో ప్రతి సంవత్సరము కొత్త ఆరంభము చేసుకోవడము, ఈ ఉత్సవం చేసుకోవడము ఎంతో గొప్ప విషయము. ఒకసారి వశిష్ఠ గౌతమి పిరమిడ్కి అందరూ గట్టిగా చప్పట్లు కొడతాము. ఒక గొప్ప సంకల్పము ఈ సెలబ్రేషన్స్ వెనకాతల ఉంది. పత్రిజీ గారి గొప్ప సంకల్పం ఉంది ఉగాది సెలబ్రేషన్స్ వెనకాతల. ఈ కొత్త
ప్రారంభము, కొత్తదనము అనేది ఎలా సాధ్యము? ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనము మన గురించి మనం తెలుసుకున్నప్పుడు, మనమెవరమో మనం గుర్తు చేసుకున్నప్పుడు సాధ్యమవుతుంది. అది మనకి గుర్తు రావాలి అంటే మొట్టమొదటి స్టేజ్ ఏంటి అంటే మన మనసులో ఎన్నో సంవత్సరాల నుంచి, గతం నుంచి పేరుకొని పోయి వస్తున్న ముద్రలు, వీటిని మనం గుర్తించాలి. మనం ఎప్పుడూ గతంలోనే జీవిస్తూ ఉంటాము, గతం యొక్క ప్రభావంలో జీవిస్తూ ఉంటాము. మన చిన్నతనంలో ఎన్నో విషయాలు జరిగి ఉండొచ్చు, వాటి ప్రభావం మనపై ఉంటుంది. పెద్దవాళ్ళు మనకి చెప్పిన మాటలు కొన్ని ఉంటాయి, వాటి ప్రభావం ఉంటుంది. నువ్వు చేతకాని వాడివి, చేతకాని దానివి, నువ్వే పని చేయలేవు అని చెప్పారనుకోండి ఉదాహరణకి, అది మనం నిజం అనుకుంటాం. కానీ మనం పుట్టినప్పుడు మాత్రము ఒక దివ్యమైన ఆత్మగా పుడతాం. ఈ భూమి మీదకి జన్మ తీసుకునేటప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ 9 నెలల పాటు మనము పూర్తిగా సమర్పణ స్థితిలో ఉంటాము. మనము అప్పుడు వరీ కాము, నా శరీరం చక్కగా పెరుగుతుందా, 9 నెలల్లో నాకు కాళ్ళు చేతులు వస్తాయా, ముక్కు అందంగా వస్తుందా లేదా, నేను నల్లగా పుడతానా తెల్లగా పుడతానా, ఇలా ఎప్పుడు ఆలోచించము. ఎందుకంటే పూర్తి సరెండర్లో ఉంటాము. ఒక శిశువుగా జన్మ తీసుకోగానే మనము ఆ దైవిక గుణాలతో పుడతాము, ఒక దివ్యమైన ఆత్మగా జన్మ తీసుకుంటాము. మన జన్మ ప్రణాళిక అంతా ఒక విత్తన రూపంలో మనలో ఉంటుంది. కానీ ఆ తర్వాత మనము పెరిగే క్రమంలో మన బాల్యము 18 సంవత్సరాల పాటు మనకు బాల్యం ఉంటుంది. ఈ 18 సంవత్సరాలు పెరిగే క్రమంలో ఎన్నో ముద్రలు మనపై పడతాయి. మనము నెమ్మదిగా ఈ ఆత్మ చైతన్య స్థితి నుంచి దూరం అవుతూ ఉంటాము, మన నిజ స్థితి నుంచి దూరం అవుతూ ఉంటాము. తిరిగి మరలా మన నిజ స్థితిని గుర్తు చేసుకోవటానికి మార్గమే ధ్యానము. అదే ఆధ్యాత్మిక సాధన. అప్పుడు మాత్రమే ఈ కొత్త మార్పు అనేది సాధ్యమవుతుంది. ఎప్పుడైతే మనము గతాన్ని విడిచిపెట్టగలుగుతామో అప్పుడు గతం యొక్క ప్రభావం మనపై ఉండదు. ఒక సాధకుడు ధ్యానములో ఆ గతాన్ని గుర్తించాలి, మన ఉన్నత స్థితిని పూర్తిగా మనం అంగీకరించాలి. మన హృదయంలో ఎంతో దుఃఖం ఉందనుకోండి, కోపం ఉందనుకోండి, ఈ దుఃఖాన్ని కోపాన్ని మనము ముందు గుర్తించాలి. ఎవరో గుర్తించరు, మనమే గుర్తించాలి. దాన్ని పూర్తిగా అంగీకరించాలి. అది ఎప్పుడైతే పూర్తిగా అంగీకరిస్తామో అప్పుడు దాన్ని మనము దాటగలుగుతాము, అవకాశం ఉంటుంది. మొదటి స్టెప్ అది. కానీ చాలామందికి రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే మనకి దుఃఖం ఉందని ఒప్పుకోము, మన కోపం ఉందని ఒప్పుకోము. ఒక బాగా కోపిష్టి అయిన ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తికి కోపం ఉందంటే ఒప్పుకోరు, ఇంకా కోపం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అంగీకారం అనే స్థితి లేదు. ఒక చక్కటి సెలయేరు ప్రవహిస్తూ ఉందండి, అక్కడ మధ్యలో రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు ఉన్నప్పుడు ఆ ప్రవాహం ఏం చేస్తుంది? ఆ రాళ్లతో పోరాడుతుందా? పోరాడదు, పక్క నుంచి వెళ్ళిపోతుంది లేదా పైనుంచి వెళ్ళిపోతుంది. మనము కూడా అలానే మనలో ఉన్న ఈ కోపము, దుఃఖము లేదా ఈర్ష, అసూయ, బాధ, వెలితి, వీటన్నిటినీ అంగీకరించాలి, పూర్తిగా అంగీకరించాలి. అప్పుడు మనలోని ఈ ఆత్మ చైతన్య ప్రవాహము అనేది సునాయాసంగా ప్రవహిస్తుంది.
వాటిని అంగీకరించలేదనుకోండి, అవే అడ్డంకులు అవుతాయి. మనం ముందరికి వెళ్ళలేము. మన జీవితంలో పదే పదే సమస్యలు వస్తూ ఉంటాయి. అనారోగ్య సమస్య కానీ, ఆర్థిక సమస్యలు కానీ, కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు కానీ, ఇంకా మనకి ఎన్నో రకాల సమస్యలు. ఈ సమస్యలకన్నిటికీ మూల కారణం ఏంటంటే మన ఆత్మ చైతన్య ప్రవాహాన్ని మనము అనుమతించటం లేదు. వాటిని మనం అడ్డుకుంటున్నాము. ఎప్పుడైతే మనము ఈ సాధన చేస్తామో, శ్వాసపై ధ్యాస పెడతామో, ధ్యానంలో కూర్చుంటామో, అప్పుడు పూర్తిగా మనము మన మనస్సుని గమనిస్తాము. మనస్సుని ఎప్పుడైతే దాటి వెళ్ళగలుగుతామో అప్పుడు మాత్రమే మార్పు సాధ్యమవుతుంది. చాలామంది మనసులో ఉన్న మలినాలని శుద్ధి చేసుకోరు, అంతర్శుద్ధి కావించుకోరు. అప్పుడు ధ్యానంలో మార్పు కనిపించదు. కొంతమంది మా దగ్గరికి వస్తారు, నేను చాలా సంవత్సరాల నుంచి ధ్యాన మార్గంలో ఉన్నాను, కానీ నా అనారోగ్యం అలానే ఉంది, నా జీవితంలో సమస్యలు అలానే ఉన్నాయి. ఎందుకు అంటే అంగీకారం లేదు. మన సమస్యల్ని మనము పూర్తిగా అంగీకరించాలి, మొదటి స్టెప్. అప్పుడు మనము సమర్పణ స్థితిలోకి వెళ్తాము, సరెండర్ స్థితిలోకి వెళ్తాము. ఆ సమస్య నుంచి దాటే అవకాశం ఉంటుంది. అప్పుడు రామాయణంలో ఒక గొప్ప ఉదాహరణ ఉంది మనకి. భరతుడు రాముడు అరణ్యవాసంకి వెళ్ళాడని తెలిసిన తర్వాత రాముణ్ణి అరణ్యంలో మళ్ళీ కలవడానికి వెళ్తాడు. వెళ్ళి ఏడుస్తాడు, నాకు ఈ రాజ్యం వద్దు, ఈ పదవి వద్దు, ఈ పరిపాలన వద్దు, ఇదంతా నీకే సమర్పిస్తున్నాను, నువ్వే ఈ బాధ్యతను స్వీకరించాలని చెప్తాడు. అప్పుడు శ్రీరాముడు, నేను తండ్రి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నాను కనుక నువ్వే రాజ్యభారం స్వీకరించాలి అని చెప్తాడు. అప్పుడు భరతుడికి ఇష్టం లేకపోయినా అంగీకరిస్తాడు. ఎందుకంటే తన ఆ సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేశాడు. ఆ యాక్సెప్టెన్స్ వలన సరెండర్ అనే భావన వచ్చింది, తనకి సమర్పణా భావం వచ్చింది. అప్పుడు ఆ సమర్పణా భావంతో తను ఆ రాజ్యభారం అంతా రాముని పాదుకల మీద వేస్తాడు. నేను కాదు రాజు, రాముని పాదుకలే రాజ్యాన్ని చేస్తాయి అని చెప్పి ఆ పాదుకల్ని సింహాసనం మీద పెట్టి ఆ రాజ్యాన్ని 14 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అది సమర్పణా భావము అంటే. అటువంటి గొప్ప భరతుడు లాంటి సాధకులు ఉన్న భూమి మనది, మన భరత భూమి. ఒకసారి మన భరత భూమికి అందరూ గట్టిగా చప్పట్లు. మనము ఇటువంటి నేల మీద పుట్టాము కనుక మనందరి జీన్స్లో ఉంది ఈ సమర్పణా భావము. దాన్ని మేల్కొల్పాలి అంతే, అంగీకారము అనేది. ప్రహ్లాదుడు చిన్న బాలుడు, 6 సంవత్సరాల వయస్సు బాలుడు. అటువంటి బాలుడు ఒక సమర్పణాభావము అనే స్థితిలో ఉన్నారు. తన తండ్రి ఎంతగా బెదిరించినా బెదిరిపోలేదు, ఎన్నిసార్లు చంపడానికి ప్రయత్నించినా తను భయపడలేదు. చివరికి ఆ సమర్పణాభావము, ఆ సమర్పణ స్థితి నుంచి ఆయన వేడుకుంటే స్వయంగా విష్ణుమూర్తి నరసింహావతారంలో ఆ స్తంభంలోంచి బయటకు వచ్చారు. ఇది మన ఆత్మ చైతన్యానికి ఉన్న శక్తి. ఈ శక్తిని మనందరము మేల్కొల్పచ్చు. మనందరిలోని సమానముగా ఉంది ఈ శక్తి. ఎవరిలోని తక్కువ లేదు, ఎవరిలోని ఎక్కువ లేదు. ఈ శక్తిని మేల్కొల్పినప్పుడు మన వ్యాధుల్ని మనం నయం చేసుకోవచ్చు, మన జీవితంలో పరిస్థితుల్ని మనం మార్చుకోవచ్చు, మన ఆర్థిక సమస్యల్ని మనం దాటచ్చు, చక్కగా అబండెన్స్తో సమృద్ధితో జీవించవచ్చు. ఇవన్నీ సాధ్యమవుతాయి. కనుక ఇది ఒక బ్యూటిఫుల్ సైన్స్. మెడిటేషన్, ధ్యానము అనేది ఒక గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రము. ఇటువంటి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని
ప్రతి ఒక్కళ్ళకి పంచటానికి పత్రిజీ ఒక గ్రేట్ మిషన్ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ఇటువంటి ఆధ్యాత్మిక సాధన మనమందరము చేయాలి. అప్పుడు మనము రెండవ స్థితిలోకి వెళ్తాము. మనకున్న సమస్యలని, మనోభావాలని, మనకున్న పరిమితుల్ని, మన పరిమితమైన మనోభావాలు, నమ్మకాలు, వీటన్నిటిని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, మనలో ఉన్న దుఃఖాన్ని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, అప్పుడు మనము రెండవ స్టేజ్లోకి వెళ్తాము. ఈ రెండవ స్టేజ్లో మనము మన గతాన్ని విడిచిపెట్టగలుగుతాము. అప్పటి వరకు గత ప్రభావంలోనే జీవిస్తాం. మనల్ని ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, వెంటనే దుఃఖం వస్తుంది, కోపం వస్తుంది. వేరే వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటాము. మనకన్నా ఎవరైనా చక్కగా అందమైన డ్రెస్ వేసుకున్నారనుకోండి, మనకు కంపారిజన్ వస్తుంది, బాధ వస్తుంది, ఈర్ష్య వస్తుంది. మనకన్నా ఒక గొప్ప కారు ఎవరికైనా ఉంది, గొప్ప బంగ్లా ఉంది, వాళ్ళని చూస్తే మనకి దుఃఖం వస్తుంది. ఎందుకంటే మనము ఈ గతము నుంచి వస్తున్న వెలితిలో జీవిస్తున్నాం కనుక. ఈ వెలితిని మనము మొదటి దశలో అంగీకరించాము, ఉన్నది ఉన్నట్లుగా. అప్పుడు రెండవ దశలోకి మనం వెళ్తాం. ఈ రెండవ దశలో మన గతాన్ని మనము విడిచిపెట్టగలుగుతాము. అప్పుడు అంతర పరివర్తన అనేది సాధ్యమవుతుంది. ఈ అంతర పరివర్తన ఎప్పుడైతే సాధ్యమవుతుందో, ఒక బురద ఉంది, బురద చూస్తే మన ఎవరికీ నచ్చదు, అసహ్యంగా ఉంటుంది. కొంతమందికి ఎలర్జీ కూడా ఉంటుంది బురద అంటే. కానీ ఈ బురదలో నుంచి ఒక అందమైన కమలం వస్తుంది. బురద లేకుండా కమలం ఎక్కడైనా పుట్టగలదా? సాధ్యమవుతుందా? మనము పైన ఆ అందమైన కమలాన్నే చూస్తాం, కానీ లోపలికి చూసినట్లయితే దాని వేర్లు ఎక్కడున్నాయి? బురదలోనే ఉన్నాయి. ఆ బురద నుంచే పోషణంతో వచ్చింది, కమలం వికసించింది. అలానే మనలో ఉన్న ఈ బురదని మనం అంగీకరించాలి. ఈ బురద అంటే మనలో ఉన్న భయాలు, మనలో ఉన్న అవమానము, మన పట్ల మనకు అవమానము, మన పట్ల మనకి తక్కువ అనే భావన, తర్వాత స్వీయ విలువ లేకపోవడము. మన మొదటి 3 చక్రాల్లో ఉంటాయి ఇవి. మూలాధార చక్రములో భయము, స్వాధిష్టాన చక్రములో స్వీయ అవమానము, మణిపూరక చక్రములో స్వీయ విలువ లేకపోవడము. ఇవి మన గతం నుంచి వస్తాయి. వీటిని మనము ఎరుకతో ఎప్పుడైతే గమనిస్తామో, అప్పుడు ఈ బురదని మనం అంగీకరించినట్లు. వీటిని మనము, ఈ భయాన్ని ఎప్పుడు ప్రతిఘటించకూడదు. భయాన్ని మనము ప్రతిఘటించే కొద్దీ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ భయాన్ని మనము పూర్తిగా అంగీకరించాలి. అప్పుడు ఈ బురద నుంచే ఒక చక్కటి కమలము, మన మొదటి 3 చక్రాల్లో ఉన్న ఈ బురద నుంచే ఒక చక్కటి శక్తి ఉత్పన్నమవుతుంది. అది శక్తిగా మారుతుంది, మారి మన హృదయంలోకి వచ్చి చేరుతుంది, అనాహత చక్రము. అప్పుడు ఈ హృదయ కమలము విచ్చుకుంటుంది ప్రేమతో. ఈ ప్రేమ అనే హృదయ కమలము చక్కగా విచ్చుకొని మనము ప్రేమమయంగా అవుతాం. అప్పుడు అందరికీ ప్రేమను పంచగలుగుతాము. కనుక మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటి అంటే, మనలో ఉన్న చెడుని ఎప్పుడూ మనము వ్యతిరేకించిన అవసరం లేదు. మనలో ఉన్న కష్టమైన
మనోభావాల్ని మనము ప్రతిఘటించిన అవసరం లేదు. వాటిల్ని మనము ఎరుకతో గమనించాలి. ఎరుకతో గమనించడము అంటే ఏంటి? ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు ఎప్పుడు. ఈ సూర్యుడు ఉదయించినప్పుడు ఆ సూర్యుని యొక్క కిరణాలు మూసుకొని ఉన్న పుష్పం మీద పడతాయి. ఒక తామర పువ్వు చాలా విచిత్రంగా ఉంటుంది. తామర పువ్వు సూర్యుడు లేనప్పుడు ముడుచుకుంటుంది, సూర్యుడు ఉన్నప్పుడు విచ్చుకుంటుంది. ఎప్పుడైనా గమనించారా? ఎంతమంది గమనించారు? ఎస్. సో ఈ ముడుచుకొని ఉన్న తామర పువ్వులోకి సూర్యరశ్మి చొచ్చుకుంటూ పోతూ ఉంటుంది. అప్పుడు కొంతసేపటికి ఈ తామర పువ్వు తనంతట తానే విచ్చుకుంటుంది. ఇక్కడ సూర్యరశ్మి అంటే, సూర్యుడు అంటే మన ఆత్మ సూర్యుడు. సూర్యరశ్మి అంటే ఎరుక. ఎప్పుడైతే మనము ఎరుకను ఉపయోగిస్తామో మన ఆత్మ సూర్యుడు ప్రకాశిస్తాడు. అప్పుడు మనలో ముడుచుకుపోయి ఉన్న భయాలు, మనోభావాలు, ఇంకా గతం నుంచి వస్తున్న దుఃఖము, ఇవన్నీ పరివర్తన చెంది విచ్చుకుంటాయి. ఒక చక్కటి కమలంలాగా, తామర పువ్వు విచ్చుకున్నట్లుగా విచ్చుకుంటాయి. కనుక ఆ విధంగా మనము మన ఎరుకని ప్రసరింపజేయాలి. మన లోపలే ప్రసరింపజేయాలి. మన లోపలికి మనం వెళ్ళాలి. ఇప్పుడు మనము ఒక 2 నిమిషాలు ఒక ధ్యాన సాధన చేద్దాము. మనలో ఉన్న ఈ ఆత్మ సూర్యుడిని మనం ఇప్పుడు ప్రకాశింపజేయాలి. మనలో ఉన్న వెలితిని మనమే గుర్తించాలి. ఆ వెలితిని ఎవరూ పూరించలేరు. ఇప్పుడు ఈ వెలితిని పూరించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. డబ్బులు సంపాదించడము, పేరు సంపాదించడము, లేదా సామాజిక వృద్ధి సంపాదించడము, స్టేటస్ సంపాదించడము, ఎన్నో వస్తువుల్ని కొనుక్కోవడము. ఈ వెలితిని పూరించుకోవడానికి మనిషి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా మనము ఆ గతంలోనే జీవిస్తూ ఉన్నాం. ఆ గత ప్రభావం నుంచి బయటికి రాలేకపోతున్నాం. కనుక దీనికి పరిష్కారం ఏంటి అంటే ఆ వెలితిని మనమే గుర్తించి పూరించుకోవాలి. సో ఈ సాధనలో మనం అది చేద్దాము. చక్కగా మీరు కళ్ళు మూసుకొని మీ అంతరంగంలోకి వెళ్తున్నారు. మీ లోపల ఉన్న ఈ వెలితిని గమనిస్తున్నారు. ఈ వెలితి ఎన్నో రూపాలుగా ఉంటుంది. కొన్నిసార్లు దుఃఖం రూపంలో ఉంటుంది, కొన్నిసార్లు భయం రూపంలో ఉంటుంది, ఆందోళన రూపంలో ఉంటుంది, కొన్నిసార్లు ఇది అవమానం రూపంలో ఉంటుంది. నేనేమీ కాదు, నాకు విలువ లేదు అనే రూపంలో ఉంటుంది. నేను చాలా తక్కువ అనే రూపంలో ఉంటుంది. కొన్నిసార్లు ఇది అహంకారం రూపంలో కూడా ఉంటుంది. నేను చాలా అందరికన్నా గొప్ప అనే భావన రూపంలో కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ వెలితిని గుర్తించి ఈ వెలితిని ఎరుకతో గమనిస్తున్నారు. ఈ వెలితికి మీరు ఒక రంగునిస్తున్నారు. ఇది ఏ రంగులో ఉంది గమనించండి. ఇప్పుడు మీరు పూర్తిగా ఈ వెలితిని ఉన్నదున్నట్లుగా అంగీకరిస్తున్నారు. మీలో ఉన్న కోపము, దుఃఖము, విలువ లేనితనము,
బాధ, అహము లేదా ఎటువంటి వ్యసనము ఉన్నా సరే ఈ క్షణంలో మీరు ఇది బయటకు ఎవరికీ చెప్పనవసరం లేదు. మీరు మీకు మీరుగా దీన్ని అంగీకరిస్తున్నారు. ఈ వెలితిని, ఈ ఎరుక అనే సూర్యకిరణాలని ఇప్పుడు మీరు ప్రసరింపజేస్తున్నారు. ఈ వెలితిపై ప్రసరింపజేస్తున్నారు. ఈ వెలితి అంతా ఒక బురద రూపంలో ఉంది. ఇప్పుడు ఈ బురదని కూడా మీరు విలువైనదిగా చూస్తున్నారు. ఈ బురద నుంచి మీరు దూరంగా పారిపోనవసరం లేదు, వ్యతిరేకించిన అవసరం లేదు. ఈ బురదని అంగీకరించడమే మీ జీవితంలో పూర్తిగా ఈ బురదని ఆహ్వానిస్తున్నారు, అంగీకరిస్తున్నారు. మీలో ఉన్న ఈ కష్టమైన మనోభావాలన్నిటినీ ఎరుకతో ఆలింగనం చేసుకుంటున్నారు. ఇప్పుడు మీ ఎరుకని మీ హృదయ స్థానం మీద నిలపండి. మీ హృదయంలో ఒక చక్కటి సరళమైన సునాయాసమైన ప్రేమ భావన, కరుణ తెలుస్తున్నాయి. మీ పట్ల మీకు అమితమైన ప్రేమ, కరుణ. మీ హృదయము ఇప్పుడు తేలికవుతోంది. ఇంకా మీ హృదయము తేలికవుతోంది. మీరు తీసుకునే ప్రతి శ్వాసతో మీ హృదయంలో తెలుస్తున్న ఈ ప్రేమ మీ హృదయాన్ని పూర్తిగా తేలిక చేస్తోంది. ఇప్పుడు మీ హృదయం అంతా ఈ ప్రేమ భావన నిండుతోంది. మీలో ఉన్న భయాన్ని, దుఃఖాన్ని, కోపాన్ని ఈ ప్రేమతో ఆలింగనం చేసుకుంటున్నారు. ప్రేమతో దగ్గరికి తీసుకుంటున్నారు. ఒక తల్లి ఏ విధంగా అయితే తన ఏడుస్తున్న పాపాయిని దగ్గర తీసుకొని ఓదారుస్తుందో ఆ విధంగా మీరు ఈ ప్రేమ భావనతో మీలో ఉన్న బాధని, కోపాన్ని, వెలితిని దగ్గరకు తీసుకొని ఆలింగనం చేసుకుంటున్నారు, ఓదారుస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రేమని మీరు మీ శరీరం అంతా నింపుకుంటున్నారు. ఈ ప్రేమ భావన మీ శరీరం అంతా నిండుతోంది. పూర్తిగా ప్రస్తుత క్షణంలోకి వస్తున్నారు. ఈ ప్రస్తుత క్షణంలో మీరు మీ ఆత్మ చైతన్య స్థితిలో ఉన్నారు. మీ గత ప్రభావంలో కాకుండా ఇప్పుడు మీరు మీ ఆత్మ చైతన్యముతో అనుసంధానం అవుతున్నారు. ఈ గతాన్ని మీరు పూర్తిగా ఆలింగనం చేసుకుంటున్నారు. ఈ స్థితిలో కొనసాగుతున్నారు.
ఇప్పుడు మీరు మీ శరీరాన్ని గమనిస్తూ మీ చేతి వేళ్ళని కదుపుతూ మీ పాదాలని కదుపుతూ మీ శరీరంలోకి పూర్తిగా వస్తున్నారు. ఐదు, 4, 3, 2, 1, 0. మీరు సిద్ధంగా ఉన్నప్పుడు కళ్ళు తెరవవచ్చు. ఎక్సలెంట్. మనం ఒక పెద్ద సమస్యలో ఉన్నామనుకోండి, లేదా ఏదో ఒక సమస్యలో ఉన్నాము. ఆ సమస్యలో ఉన్నప్పుడు ఈ సమస్య చాలా పెద్దదిగా అనిపిస్తుంది. నేను దీన్ని దాటగలనా అనిపిస్తుంది. ఈ సమస్య మన జీవితం మొత్తం చేసుకుంటాం, దాని గురించి ఆలోచిస్తూ ఉంటాము. అదే సమస్యనే కావచ్చు, దాని గురించి ఆందోళన చెందుతూ ఉంటాము. కానీ ఈ సమస్య గతం నుంచి వస్తుంది. ఈ సమస్య నేను కాదు, ఈ గతం నేను కాదు. ఈ గతంతో నేను ఐడెంటిఫై అవుతున్నాను, అదే నేను అనుకుంటున్నాను. అందుకనే ఈ సమస్య పెద్దదిగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మనము ఈ సమస్య నుంచి దూరంగా నిల్చొని గమనిస్తామో, ఆ సమస్యని గమనిస్తామో, అది మనకి కలిగిస్తున్న బాధని, భయాన్ని గమనిస్తామో, అప్పుడు మనము ఆ గతం నుంచి దూరం అవుతాం. ఆ గతాన్ని ఎరుకతో గమనిస్తాం. దానిపైన ఈ చైతన్యము అనే సూర్యాన్ని ప్రకాశింపజేస్తాము. అప్పుడు మనలో సహజమైన ఈ ఆత్మ చైతన్య స్థితి, దానికి దగ్గర అవుతాము. అప్పుడు మనము ఈ గత ప్రభావముతో భయపడము. ముందు భయం పోతుంది మనకి. గౌతమ బుద్ధుడు ఒక చక్కటి సూత్రాన్ని చెప్పారు. సూత్ర ఆఫ్ 2 arrows, అంటే 2 బాణాల సూత్రము. మనకి ఒక బాణం ఎక్కడైనా గుచ్చుకుంది శరీరంలో, అప్పుడు ఏమవుతుంది? అక్కడ నొప్పి వస్తుంది, ఆ చుట్టూ గాయం అవుతుంది. ఈ గాయం ఎక్కడైతే అయిందో బాణం గుచ్చుకొని, అదే ప్రదేశంలో మరలా ఇంకో బాణం గుచ్చుకుందనుకోండి, అప్పుడు నొప్పి 100 రెట్లు అవుతుంది, 1000 రెట్లు అవుతుంది. కనుక మనము రెండో బాణం గుచ్చుకోకుండా చూసుకోవాలి అని చెప్పారు గౌతమ బుద్ధుడు. మనకున్న సమస్య మొదటి బాణం అయితే, దాని గురించి మనం భయపడడము, ఆందోళన చెందడము అనేది రెండవ బాణము. ఈ రెండవ బాణము ఇంకా బాధని ఎక్కువ చేస్తుంది. అందుకని ఈ రోజుల్లో చాలామంది డిప్రెషన్లోకి వెళ్తున్నారు. చాలా సహజమైపోయింది. టీనేజర్స్, పిల్లలు కూడా యాంటీ డిప్రెసెంట్స్ వాడుతున్నారు, మెడిసిన్స్. ఇది చాలా ఘోరమైన విషయం. ఎందుకంటే అవేర్నెస్ లేకపోవడం చేత మనకున్న సమస్యని మనం ఎలా ఎదుర్కోవాలి, ఆ సమస్య మనం కాదు, మనము ఆత్మ చైతన్య స్థితి, మనము ఆత్మ. ఈ గత ప్రభావం కొంతవరకు మనవి చూపిస్తుంది, కానీ దాంతో మనము ఒకటవనవసరం లేదు. ఎప్పుడైతే మనము ప్రస్తుత క్షణంలో జీవిస్తామో, గతంలో కాకుండా, అప్పుడు మన నిజస్థితికి మనం దగ్గరగా అవుతాము. అప్పుడు మాత్రమే నిజమైన ఉగాది అవుతుంది. అది మనము గత ప్రభావంలో అలానే జీవిస్తూ ఉన్నాము. కానీ కొత్త సంవత్సరం ప్రతిసారి మనము ఉగాది పచ్చడి తింటాము, కొత్త బట్టలు వేసుకుంటాము. ఇది అవసరమే, కానీ నిజమైన ఉగాది అది కాదు.
ప్రస్తుత క్షణంలో జీవించడము అనేది నిజమైన ఉగాది. మరలా మరలా మనము తిరిగి ఈ నిర్ణయం తీసుకుంటూ ఉండాలి. ఈ ఉగాదికి మనమందరము ఈ గొప్ప నిర్ణయం తీసుకోవాలి. నేను ఏది ఏమైనా సరే ప్రతిరోజు గుర్తు చేసుకుంటాను ప్రస్తుత క్షణంలో జీవించాలి అని. మరలా మరలా నేను ప్రస్తుత క్షణానికి తిరిగి వస్తాను అని అందరము మనము గట్టిగా సంకల్పం చేసుకుందాము. ఓకేనా? ఎస్, వెరీ గుడ్. ప్రస్తుత క్షణంలో మనము దృఢంగా నిశ్చయంగా ఎప్పుడైతే ఉన్నామో ఏ కష్టము మనల్ని ఏమి చేయలేదు. ఇదే గొప్ప పరిష్కారము, గౌతమ బుద్ధుడు మనకిచ్చిన గొప్ప మార్గము. నచికేతుడు అనే ఒక బాలుడు వాళ్ళ తండ్రి ఒక యాగం చేస్తూ ఉన్నారు. ఆ యాగంలో ఆయన దైవానికి తను నిస్వార్థంగా అన్నీ సమర్పించాలి అనుకుని ఆ యాగం చేశారు. యాగము అంటే అన్నిటినీ సమర్పించడము, మన అటాచ్మెంట్స్ అన్నిటినీ విడిచిపెట్టడము. ఎప్పుడైతే అన్ని అటాచ్మెంట్స్ని విడిచిపెడతామో మనము మన ఆత్మస్థితికి దగ్గర అవుతాము. సో కానీ వీళ్ళ తండ్రి ఏం చేస్తున్నారు అంటే తనకి పనికిరాని వస్తువులన్నిటిని అందులో వేస్తున్నాడు. తను ఉపయోగించిన వాటిని, పాత పడిపోయిన వాటిని, తనకు అవసరం లేని వాటన్నిటినీ విడిచిపెడుతూ ఉన్నాడు. ఇది చూసి నచికేతుడికి నచ్చలేదు. నా తండ్రి సిన్సియర్గా చేయటం లేదు సాధన అని చెప్పి వాళ్ళ తండ్రికి చెప్పాడు. వాళ్ళ తండ్రి కోపంతో నేను యమధర్మరాజు దగ్గరికి పంపిస్తాను అని చెప్పి అంటాడు. అప్పుడు సరే అని చెప్పి అంగీకరిస్తాడు నచికేతుడు. అప్పుడు ఆ నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. యమధర్మరాజు అక్కడ లేడు. ఆ సమయంలో 3 రోజులు వెయిట్ చేస్తాడు యమధర్మరాజు కోసం. తర్వాత యమధర్మరాజు వస్తాడు. నువ్వు చూస్తే చిన్న బాలుల్లా ఉన్నావు, నువ్వు ఎందుకు నా దగ్గరికి వచ్చావు అంటే అప్పుడు నేను మరణించిన తర్వాత ఏమవుతాను, ఎక్కడికి వెళ్తాను, నాకు తెలుసుకోవాలి, ఈ సత్యాన్ని నేను ఈరోజు తెలుసుకోవాలి అని చెప్పి అడుగుతాడు. లేదు, నేను నీకు అది చెప్పలేను, నీకు కావాలంటే ధనం ఇస్తాను, ఎంత కావాలంటే అంత, నీకు ఎంత ఆయుష్ కావాలంటే అంత ఇస్తాను, నీకు ఎటువంటి భోగాలు కావాలంటే అవన్నీ ఇస్తాను, ఏది కావాలంటే అది కోరుకోమంటాడు. అప్పుడు నాకు అవేమీ వద్దు, దృఢంగా ఆ నచికేతుడు నాకు నేనెవరో తెలుసుకోవాలి, నాకు ఆత్మజ్ఞానమే కావాలి అని కోరుకుంటాడు. ఆ దృఢ సంకల్పానికి మెచ్చుకొని ఆ యముడు తనకి మరణము యొక్క సీక్రెట్స్ అన్నీ చెప్తాడు, ఆత్మజ్ఞానం యొక్క సీక్రెట్స్ అన్నీ చెప్తాడు. చూసారా నచికేతుడు ఎంత దృఢ సంకల్పంతో ఉన్నాడో. మనము కూడా ఆ నచికేతుడిని స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రశ్న వేసుకోవాలి. మనమందరము ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము? మనమెవరో తెలుసుకోవడం కోసం వచ్చాము, ఆత్మజ్ఞానము కోసం వచ్చాము. అది మర్చిపోయి మనము ఈ ప్రాపంచిక వ్యవహారాల్లో పడిపోతాము, పదే పదే వాటిలో పడి లేస్తూ ఉంటాము. ఎన్ని కష్టాలు వచ్చినా మరలా మనము గుర్తు చేసుకోము. కష్టాలు గుర్తు చేయడానికే వస్తాయి మనం ఎందుకు వచ్చాము అనేది. ముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే మనమెవరో తెలుసుకోవడము. అదే మనకి నచికేతుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఎన్ని భోగాలు ఇచ్చినా దాని ముందు తక్కువే, ఎన్ని పేరు ప్రతిష్టలు, ఎంత డబ్బు ఇచ్చినా దీని ముందు, ఆత్మజ్ఞానం ముందు అది తక్కువే అవుతుంది. కనుక ఆత్మ మిత్రులారా, అందరము ఈరోజు ఈ గట్టి సంకల్పం చేసుకుందాం. ఇదే మనకి నిజమైన ఉగాది అవుతుంది. మనం ఎవరో తెలుసుకోవాలి అనే ఈ సంకల్పము మనమందరము దృఢంగా చేసుకుందాము. ఈ భౌతిక జీవితానికి అప్పుడు పరిపూర్ణమైన సార్థకత ఉంటుంది.
ఆదిశంకరాచార్యులు వివేక చూడామణిలో ఈ విధంగా చెప్పారు. అన్ని జన్మలలోకి మనిషి జన్మ రావడం చాలా అరుదైనది. అటువంటి అరుదైన మనిషి జన్మ వచ్చినా సరే ఆరోగ్యకరమైన శరీరం రావడము ఇంకా అరుదైన విషయము. ఆరోగ్యకరమైన శరీరం ఉన్నా నేనెవరో తెలుసుకోవాలి, ఆత్మ సాక్షాత్కారం నాకు కావాలి అనే తపన ఉండడము ఇంకా ఇంకా అరుదైన విషయము. అందులో కూడా ఆత్మ సాక్షాత్కారము జరిగిన ఒక గురువు యొక్క సాన్నిధ్యం దొరకడము మిక్కిలి అరుదైన విషయము అని చెప్పారు. అటువంటి ఆత్మజ్ఞానం పొందిన గురువులు యొక్క సన్నిధి మనకు దొరకడము ఎంతో అదృష్టం కదా. ఇవన్నీ ఉన్నా సరే సాధన చేయకపోతే వారి జన్మ వృధా అని చెప్పారు. కనుక మనము ఈ ఆత్మజ్ఞానము మనమెవరో తెలుసుకోవడము అనే సాధన ఎంతో విలువైనది. అది గుర్తు చేయడానికే మనకి ఈ ఉగాది అనే పండుగ ఉంది. కనుక ఈ ఆత్మజ్ఞానానికి, ఈ ఉగాది పండుగకి మనము చక్కగా చప్పట్లు కొడదాము. ఈ నచికేతుడిలాగా మనము ఈ చక్కటి ప్రశ్న వేసుకొని ఒక 2 నిమిషాలు మనము ధ్యానంతో ముగిద్దాము. మీ కళ్ళు 2 సునాయాసముగా సరళముగా ఈ ధ్యాన స్థితిలోకి తీసుకుని రండి. కళ్ళు మూసుకొని ఈ నచికేతుడిలాగా నేను ఎవరు, నేను మరణించిన తరువాత ఎక్కడికి వెళ్తాను, నాకు మరణాంతర జీవితం ఉందా, నేను ఈ శరీరమేనా, ఈ శరీరాన్ని దాటి నా ఉనికి ఉందా అనే ప్రశ్న వేసుకొని ఆ ప్రశ్నతో ఉండండి. మీ శ్వాసని గమనిస్తూ మీ శరీరంలో ఉన్న ఈ ప్రాణశక్తికి అనుసంధానం కండి. ఈ సూక్ష్మమైన ప్రాణశక్తి యొక్క ప్రవాహము మీ శరీరంలో గమనించండి. ఈ ప్రాణశక్తి యొక్క దివ్యమైన ఉనికి, ఇదే మీరు నిజతత్వము. ఇది శరీరాన్ని దాటి ఉన్న ఈ ఉనికి, మీ ప్రెజెన్స్, దీన్ని మీరు ఇప్పుడు స్పష్టంగా గమనిస్తున్నారు. పూర్తి ఎరుకతో గమనిస్తున్నారు. ఈ శక్తి క్షేత్రాన్ని కూడా దాటి మీరు ఆత్మక్షేత్రంలోకి వెళ్తున్నారు. ఇక్కడ మీరు శరీరముగా కాదు, మనస్సుగా కాదు, ఆలోచనగా కాదు, కేవలము ఎరుకగా మాత్రమే వెళ్తున్నారు. ఈ ఆత్మక్షేత్రము, ఈ దివ్యమైన వెలుగు పూర్తిగా శూన్యముతో నిండి ఉన్న ఈ ఆత్మక్షేత్రములో కేవలము ఎరుకగా కొనసాగుతున్నారు. ఇక్కడ మీరు అనంతముగా వ్యాప్తి చెందుతున్నారు.
ఇక్కడ మీరు శరీరము కాదు, మనస్సు కాదు, ఆలోచన కాదు, మనోభావము కాదు, మీ వ్యక్తిత్వాన్ని, మీ గతాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఆత్మక్షేత్రములో వ్యాప్తి చెందుతూ ఉన్నారు. ఈ మహాశూన్యములో వ్యాప్తి చెందుతూ ఉన్నారు. ఈ శూన్య స్థితి నుంచి మీరు మీ జీవితాన్ని ఒకసారి చూడండి. మీ జీవితంలో వ్యక్తులందరినీ చూడండి. మీ కుటుంబ సభ్యులు, భార్య లేదా భర్త, మీ పిల్లలు, ముఖ్యంగా మీ తల్లిదండ్రులు, వీరందరికీ కృతజ్ఞత చెప్పండి. మీ జీవితంలో వాళ్ళు ఉన్నందుకు వారికి కృతజ్ఞత చెప్పండి. మీ గురువులు, మీకు ఆత్మజ్ఞానాన్ని బోధించిన గురువులు, వారికి కృతజ్ఞత చెప్పండి. మీ తల్లి, తండ్రి, వారికి మీరు నమస్కరించండి. మీ చేతులు జోడించి, నాకు ఈ చక్కటి జన్మనిచ్చారు, అది చాలు అని వారికి చెప్పండి. అమ్మా, నాన్న, మీ ఆశీర్వాదంతో, మీ ప్రేమతో నేను ఆరోగ్యంగా జీవిస్తాను, ఆనందంగా జీవిస్తాను అని చెప్పండి. వారి దీవెనల్ని మీరు పూర్తిగా తీసుకోండి. వారి ప్రేమని పూర్తిగా స్వీకరిస్తూ మీరు ఈ శరీరంలోకి తిరిగి వస్తున్నారు. ఆఖరి 10 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. మీ చేతిని, మీ ఎడమ చేతిని హృదయం మీద ఉంచి మీ హృదయాన్ని గమనిస్తూ మీ శరీరానికి కృతజ్ఞత చెప్పుతూ, మీ శరీరం ఎంతో చక్కగా సహకరిస్తోంది ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి. నిదానంగా కళ్ళు తెరవండి. ఈ కృతజ్ఞతా భావన తెలుసుకుంటూ కళ్ళు తెరవండి. ఎక్సలెంట్, అద్భుతము. ఎంతో చక్కగా ఈ ఆధ్యాత్మిక సాధన ఈరోజు అందరము కలిసి చేశాము. ఈ శక్తి క్షేత్రము, వశిష్ఠ గౌతమి పిరమిడ్ అనే ఈ శక్తి క్షేత్రంలో అందరము కలిసి ఈ సాధన చేయడము ఎంతో దివ్యమైన అనుభూతి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి QLU ఆచార్య అండ్ ట్రస్టీ కిరణ్ అరుమల్ శెట్టి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. అలాగే బ్రహ్మర్షి చక్రవర్తి డాక్టర్ న్యూటన్ గారికి, బ్రహ్మ విద్వేష్ట డాక్టర్ లక్ష్మీ మేడంకి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరి సార్ మరియు మేడం ఇచ్చిన ఆ యొక్క గొప్ప విజ్డమ్ తోటే మేమందరూ ఇలాగా వర్క్స్ చేయగలుగుతున్నామండి. మరి కిరణ్ సార్ యొక్క జ్ఞానము, ఈరోజు మీరు క్లాస్ విన్నారు కదా, ఎలా ఉందండి? ఆయన యొక్క ప్రెజెన్స్ తోటి, ఆయన యొక్క కంపాషన్ తోటి ప్రతి వర్డ్ కూడా డెలివర్ చేస్తారు. అందుకే ఆయన క్లాసెస్ ఉన్న వాళ్ళకి ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందన్నమాట. మరొకసారి సార్కి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ సన్మానం చేసుకుందాం.
గతాన్ని ఎలా గమనించుకోవాలి, గతం నుంచి ఎలా నేర్చుకోవాలి, నేర్చుకొని అక్కడ ఆగిపోకుండా నూతనంగా ఎలా జీవించాలి, మన భావోద్వేగాలను ఎలా గమనించుకోవాలి అనేటువంటి విషయం మీద ఎంతో చక్కగా క్లాస్ తీసుకోవడం మాత్రమే కాకుండా ధ్యానం చేస్తూ ఆ భావోద్వేగాల నుంచి ఎలా బయటపడాలనేటువంటి విషయాన్ని మనకి ప్రాక్టికల్ గా చేసి చూపించారు. సో ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి కిరణ్ గారికి మరొక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులతో మన యొక్క ఆనందాన్ని తెలియచేద్దాం మిత్రులారా.